తెలుగుదేశం పార్టీలో గుంతకల్ కాన్స్టిట్యున్సీలో పోరాడిన కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఎంచుకోకుండా పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుమ్మనూరు జయరాం పార్టీలో చేర్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. గతంలోనే చెప్పాడు, ఇక్కడున్న చెత్త ఇంకో చోటుకు వస్తే బంగారెత్తుందా, అక్కడున్న చెత్త ఇక్కడ వస్తే బంగారెత్తుందా అని పెద్దలు తెలియజేశారు. మేము అదే ఆయన మాట మీద గుంటకల్ కాన్స్టిట్యున్సీలో మా జితేంద్ర గౌడ్ గారి టికెట్ వస్తుంది, మేము ఈసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం. కానీ ఈ మధ్యలో గుమ్మనూరు జయరాం గారు పార్టీలో చేరకముందే నాకు గుంతకల్ కాన్స్టిట్యున్సీ చెప్పినారని చెప్పి పెద్దలు చంద్రబాబు చెప్పినారు అంటున్నారు. ఇది చాలా విడ్డూరం. దయచేసి పెద్దలు లోకేష్ గారు అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మాకి నిర్దిష్టంగా జితేంద్ర గౌడ్ గారికి ఇక్కడ టికెట్ కల్పిస్తామంటేనే రేపు శంకారావం లోకేష్ గారి ప్రోగ్రామ్ లో పాల్గొంటాం. గుంతకల్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అందరి మనోభావాలను మేము అంచనా వేసే ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. శంకారావం ప్రోగ్రామ్ లో గుంతకల్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు ఎవరైనా కానీ పాల్గొనాలంటే జితేంద్ర గౌడ్ గారి టికెట్ అనౌన్స్ చేస్తేనే. గుర్తిపామిడి గుంతకల్లు ఈ మండలాల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 35 సంవత్సరాలుగా రామగౌని కుటుంబం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి గెలిచిన ఓడిన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు చూసుకున్న కుటుంబం ఏదైనా ఉంది గుంతకల్ నియోజకవర్గంలో అంటే అది జితేంద్ర గౌడ్ గారి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేపాటికి పార్టీల్లో చేరికలు ఎవరు ఇక్కడ ఏ కార్యకర్త గాని నాయకుడు గాని వద్దనడం లేదు. ఖచ్చితంగా పార్టీలో చేరికలు కావాల్సిందే. కాకపోతే ఎవరైతే చేరినారో వాళ్ళు స్థానికంగానే కంటెస్ట్ చేసి గెలిచాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కుటుంబం జితేంద్ర గౌడ్ గారి కుటుంబం. ఇటువంటి కుటుంబాన్ని కాదని ఈ రోజున వేరే మనమే చాలాసార్లు మన నాయకుడు లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, పక్కింటి చెత్త మన ఇంటికి వస్తే బంగారం అవుతుందా అని. ఆలూరు చెత్త గుంతకల్కి వస్తేనే బంగారం అవుతుందా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయనని ఒకవేళ మంత్రి కంటెస్ట్ చేయాలనుకుంటే జయరాం గారు ఆలూరులో లేకపోతే కర్నూలు డిస్టిక్ లో ఎక్కడుండో పోటీ చేసి గెలాలని మేము మనవి చేస్తున్నాము. గుంతకల్లో ఎటువంటి పరిస్థితుల్లో జితేంద్ర గౌడ్ గారికి ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా వినయిస్తున్నాము. ఈ నిరసనని అన్నిదా భావించేద్దామండి. మాకు వేరే గత్యంతరం లేకనే మేము ఈ రోడ్డు పైనకి రావాల్సి వచ్చింది. మమ్మల్ని మన్నించి జితేంద్ర గౌడ్ గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించని మేము మనవి చేస్తున్నాం. పామిడి మండలము, గుంతకల్లు మండలము, గుత్తి మండలము తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కర్నూలు జిల్లా పేకాట మంత్రిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది. శుభదాయకమిస్తున్నాము. కానీ కర్నూలు జిల్లాలో నుండి ఆయన స్థానంలో గాని ఎక్కడైనా గాని ఆలూరు గాని ఎమ్మెనూరు గాని లేకపోతే మంత్రాలం గాని గెలవచ్చు. కానీ గుంతకల్లు నియోజకవర్గం నిలబడతానంటే ఇక్కడ గుమ్మనూరు జయరాంని ఓడించడానికి గుంతకల్లు పామిడి గుత్తి కట్టుకట్టంగా ఈ రోజు వచ్చి మేము మీడియా ప్రకారంగా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు సార్ గారు, మీరు ఇప్పుడైనా గుత్తి నుంచి ఈ యొక్క ర్యాలీ మీద పెట్టాము, దీన్ని మీరు శ్రద్ధించుకొని వెంటనే జితేంద్ర గౌడ్ టికెట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. 32 సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీకి గుత్తి అయితేనే పామిడి అయితేనేమి మళ్ళీ గుంటకల్ మండలం అయితేనేమి అందరం కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరచకాల్ని కట్టుకొని కూడా మేము ఈ రోజు పార్టీని మేము కట్టుబడి పనిచేస్తుంటే ఈ రోజు గుమ్మనూరు జయరాం గారు వచ్చి బి సదస్సులో చేరి నాకు